సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆర్యవైశ్య భవన్ వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ పనులను పరిశీలించిన అనంతరం వైశ్య భవన్లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ ఆర్యవైశ్య కులదైవం జగన్మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కరుణా కటాక్షాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ గత ప్రభుత్వం కేటాయించిన వైశ్యభవన్ స్థలంలో ఆర్యవైశ్యుల దాతల సహకారంతో దాదాపు 10 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, త్వరలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చేవారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, 2వ వార్డు కౌన్సిలర్ గోలి మమతా సంతోష్, ఏఎంసీ డైరెక్టర్ మహంకాళి శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్, కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది భిక్షపతి, అత్తెల్లి శ్రీనివాస్, కైలాస ప్రభాకర్, సుర ఆంజనేయులు, మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్, ఎర్రం శ్రీనివాస్, తోట భిక్షపతి, ములుగు రంగయ్య, గుడాల రాధాకృష్ణ, ఉప్పల కృష్ణమూర్తి, అత్తెల్లి నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దాదాపు 2 ఎకరాల స్థలాన్ని వైశ్య సంఘానికి కేటాయించినప్పటి నుంచి కూడా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని వైశ్య సంఘమే కావచ్చు లేదా నియోజకవర్గ వైశ్య సోదరులందరూ కూడా ఒకే తాటిపై ఐకమత్యంతో ముందుకు నడుస్తూ ఈరోజు రాష్ట్రంలోనే మా వైశ్య సంఘానికి, ఇక్కడ ఉన్నటువంటి వైశ్య సంఘానికి పేరు వచ్చే విధంగా ఇక్కడ ఆలయ నిర్మాణమే కావచ్చు లేదా మా వైశ్య సంఘ భవన నిర్మాణమే కావచ్చు, అందరి ఐకమత్యంతో ఈరోజు అంగరంగ వైభవంగా మేము రెడీగా చేసుకుంటున్నాము. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు వైశ్యులందరి సమక్షంలో సర్వసభ్య సమావేశం జరుపుకోవడం, ఈ సమావేశంలో ఏదైతే ప్రభుత్వాలు ఏం ఆశిస్తూ సంఘాలకు ఇలాంటి స్థలాలు ఇస్తున్నారో దాన్ని ముందు భావితరాలకు అందించే విధంగా ఇక్కడ పేద వైశ్యులకు ఇది అందుబాటులో వచ్చే విధంగా ప్రతి పేద వైశ్యులు కూడా ఈ యొక్క ఫలాలు అందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఉన్న వైశ్య సంఘం నాయకులందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఈరోజు ఇంత మంచి భవనాన్ని కట్టడమే కాకుండా ఇందులో శాశ్వత సభ్యులుగా, మహారాజ పోషకులుగా, రాజపోషకులుగా, అలాగే మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలో ఆర్యవైశ్య సహాయంతో మా పునరమైనటువంటి విశ్వత్ స్వరూపిణి వాసవిమాత దేవాలయము శ్రీకమలం వాసవి దేవాలయం అత్యద్భుతంగా నిర్మించుకుంటున్నాం. ఇంతవరకు 278 మంది దాతలుగా చేరి శాశ్వత సభ్యులుగా చేరి ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి సహకరిస్తున్నారు. అలాగే దీనిలో రాజపోషకులు, మహారాజ పోషకులు కూడా చాలామంది వారి వాగ్దానం చేసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇంతవరకు జరిగినటువంటి ఆలయ పురోగతి పనులన్నీ కూడా సమీక్షించి రాబో దినాలలో త్వరితగతిన ఈ ఆలయం పూర్తి చేసుకొని వచ్చే కార్తీక మాసం వరకు ఈ దేవాలయ నిర్మాణాన్ని అతి సుందరంగా పూర్తి చేసుకొని ప్రతిష్టా కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి సర్వసభ్య సమావేశంలో ప్రతి సభ్యులు కూడా వారి అభిప్రాయం తెలియపరిచారు. అలాగే పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కూడా సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ సమావేశాన్ని పాల్గొని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. రాబో దినాలలో గజ్వేల్ పట్టణానికి ఈ యొక్క దేవాలయము, ఈ వైశ్యభవనము, ఈ ప్రాంతమంతా కూడా ఒక అత్యద్భుతంగా పర్యాటక కేంద్రంగా విరాజిల్లబోతుందనేది సందర్భంగా నిర్మించుకున్నటువంటి వాసవి దేవాలయం దగ్గరికి సర్వసభ సమావేశం నిర్వహించబడింది. అందులో భాగంగా ఇప్పుడు జరిగినటువంటి లెక్కలన్నీ కూడా సర్వసభ్యంతో చూపించడం జరిగింది. 270 మంది 1,18,000 రూపాయల సభ్యత్వం కూడా చేసుకోవడం జరిగింది. అందులో ఒక 100 మంది మాత్రం ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా కొంత ప్రయత్నం ఇచ్చారు. 5 కోట్ల ప్రాజెక్ట్ చాలా అద్భుతమైనటువంటి ఇది కేవలం రాష్ట్రంలో ఒక
నుంచి అద్భుతమైనటువంటి దేవస్థానంగా నిర్మించబడింది. ఈ కమలం మీద అమ్మవారు కూర్చునే పద్ధతిలో ఉంటుంది. చుట్టూ కూడా వాటర్ తిరుగుతూ ప్రశాంతమైన వాతావరణం పట్టుకోవడం జరిగింది. మరి ఇందులో కూడా ప్రతి వ్యక్తికి కూడా 118,116 ఇచ్చిన వాళ్ళకు ఈ కమలం మీద ఏదైతే గుర్తు ఉంటుందో ఒక్కొక్క ఆకు మీద వాళ్ళ గోత్రనామాన్ని వంశపారంపర్యంగా కనబడేటట్టు చూసేటట్టు వాళ్ళ మనవాళ్ళు కుటుంబాలను కూడా చూసుకునేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది కడుతూ. అలాగే ఈ మరి ఆనాటి తెలంగాణ మనం అందరం ఉన్నాం కాబట్టి మనకి లాంగ్వేజ్ జరిగింది. దీంతో అందరూ సహకరించారు కాబట్టి ఇంత ముందుకు వెళ్తుంది. దయచేసి ఇప్పటివరకు ఎవరైతే పేమెంట్ ఇచ్చారో వాళ్ళందరికీ ఇంత వాళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇవ్వలేరు మీ అందరికీ పక్కన తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం వాళ్ళకి తెలిసి ఆర్థికంగా సహాయం చేయాలని ఇప్పటివరకు ఎవరైతే సభ్యత్వం కాలేదు వాళ్ళందరికీ కూడా చెప్పి సభ్యత్వాన్ని ఇప్పించాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంటుంది. ఎందుకంటే కొందరు నేను చెప్తుండొచ్చు, కొందరు ఇంకొకరు ఆ విధంగా మనందరికీ మోటివేట్ చేసి మరి కమిటీకి సహకరించడం అవసరం ఉంటుంది. రెండోది ఇంతకుముందే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చెప్పాడు, తప్పకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ తీసుకుందాం. డైరెక్టర్ ఉన్న వారికి కూడా కొన్ని వాళ్ళలో కొన్ని హక్కులు కూడా కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏదో కోరుకుంటారు కాబట్టి దాన్ని కూడా పరిశీలించాలని కోరుకుంటారు. మరి అందరూ గట్టిగా ఉంది. మరి వాసన టెంపుల్ అద్భుతంగా మనందరూ తయారు చేస్తున్నామని కోరుకుంటూ నాకు